ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే డెఫినెట్గా వీడియోను లైక్ అయితే చేయండి. బ్రిక్స్ గేమ్స్ 2024లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలను సాధించింది? ఆన్సర్ 29 పథకాలు. బ్రిక్స్ గేమ్స్ 2024లో భారత్ 3 స్వర్ణాలు, 6 రజతాలు, 20 కాంస్యాలతో సహా మొత్తం 29 పథకాలను గెలుచుకుంది. ఆతిథ్య దేశమైన రష్యా 266 బంగారు పథకాలతో పతాక పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బెలారస్, చైనాలు వరుసగా 2, 3 స్థానాలు నిలిచాయి. 2024 బ్రిక్స్ క్రీడలు రష్యాలోని కజాన్లో జరిగాయి. ఇటీవల ఏ రాష్ట్రం ప్రతి జిల్లాలో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ కళాశాలని స్థాపించాలని ప్రకటించింది? ఇటీవల ఏ రాష్ట్రం ప్రతి జిల్లాలో ప్రధానమంత్రి ఎక్సలెన్స్ కళాశాలని స్థాపించాలని ప్రకటించింది? మధ్యప్రదేశ్ రాష్ట్రం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోని ప్రైమ్ మినిస్టర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 55 జిల్లాల్లో ఈ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ కాలేజీ ఏర్పాటుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అండర్ 17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? ఆన్సర్ 11 పథకాలు. జోర్దాన్ రాజధాని అమాన్లో జరిగిన అండర్ 17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ తన ప్రచారాన్ని ముగించింది. 4 స్వర్ణ పథకాలు, 2 రజతాలు మరియు 5 కాంస్య పథకాలతో మొత్తం 11 పథకాలను గెలుచుకుంది. అందులో 4 బంగారు పథకాలు మహిళా రెజ్లర్లే సాధించారు. స్విమ్మింగ్లో యూనివర్సాలిటీ కోటా ద్వారా పారిస్ ఒలింపిక్స్ 2024కి ఎవరు అర్హత సాధించారు? స్విమ్మింగ్లో యూనివర్సాలిటీ కోటా ద్వారా పారిస్ ఒలింపిక్స్ 2024కి ఎవరు అర్హత సాధించారు? ఆన్సర్ శ్రీహరి నటరాజన్ మరియు ధానిడి దిసింగు. స్విమ్మింగ్లో యూనివర్సాలిటీ కోటా ద్వారా భారత యువ ప్రతిభావంతులైన ధనిధి దేశింగు మరియు వెటరన్ శ్రీహరి నటరాజన్ 2024 పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఈ విషయాన్ని భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించింది. 14 ఏళ్ల ధనిధి 11వ ఆసియా గ్రూప్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్లో 4 స్థానాలు నిలిచాడు. ఇండియా ఒలింపిక్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని గాంధీనగర్లో జిల్లాలోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో ఇండియా సెంటర్ ఫర్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇటీవల ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో గ్రేట్ రన్నర్ మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా పాల్గొన్నారు. ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సెట్ చేసిన చెట్ల పెంపకం యొక్క లక్ష్యం ఎంత? ఆన్సర్ 4.5 కోట్లు. ఎన్సీఆర్ మరియు పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ కోసం 4.5 కోట్ల చెట్లను ఎన్సీఆర్ రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ సంబంధిత సంస్థల నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. 18వ లోక్సభ స్పీకర్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఓం బిర్లా. నవజాత నక్షత్రాల నుండి గ్యాస్ జెట్లను మొదటిసారిగా సంగ్రహించిన టెలిస్కోప్ యొక్క పేరేమిటి? నవజాత నక్షత్రాల నుండి గ్యాస్ జెట్లను మొదటిసారిగా సంగ్రహించిన టెలిస్కోప్ పేరేమిటి? జేమ్స్ వెబ్ టెలిస్కోప్. డిసెంబర్ 2021లో ప్రారంభించబడిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల మొదటిసారిగా నవజాత నక్షత్రాల నుండి గ్యాస్ జెట్లను సంగ్రహించింది. ఈ టెలిస్కోప్ యొక్క అధునాతన ఇన్ఫ్రారెడ్ సామర్థ్యాలు 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సెర్ఫెన్స్ నెబ్యులాలో దట్టమైన ధూళిని చుచ్చుకుపోయేలా చేశాయి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లను 15% నుండి 27%కి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది? భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లను 15% నుండి 27%కి పెంచుతున్నట్లు ప్రకటించింది? హర్యానా. సీఎం నయాబ్ సింగ్ సైని నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులలో ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లను 15% నుండి 27%కి పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో ఓబీసీ యువతకు అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గురుగ్రామ్లో జరిగిన ఓబీసీ మోర్చా సర్వ్ సమాజ్ సమరసత సమ్మేళనంలో సంక్షేమం మరియు సమ్మిళిత వృద్ధికి రాష్ట్ర నిబద్ధత నొక్కి చెబుతూ ఈ ప్రకటన చేశారు. చట్టపరమైన సూచన కోసం రూపొందించిన సంగయాన్ యాప్ను ఏ సంస్థ ప్రారంభించింది? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. డీజీఆర్పీఎఫ్ మనోజ్ యాదవ్ ప్రారంభించిన సంగయాన్ యాప్ ప్రత్యేకంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ కోసం రూపొందించబడింది. ఇది భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 మరియు భారతీయ సాక్ష్య అధినియం 2023తో సహా వివిధ నేర చట్టాలపై వివరణాత్మక సమాచారాన్ని అందించే చట్టపరమైన సూచన సాధనంగా పనిచేస్తుంది. యాప్ యొక్క ఫీచర్లలో శోధించదగిన డేటాబేస్ ఉంటుంది. పశువుల ఉద్గారాలపై ప్రపంచంలోనే తొలిసారిగా కార్బన్ పన్నును విధించేందుకు సిద్ధమైన దేశం ఏది? ఆన్సర్ డెన్మార్క్. ఆవులు, గొర్రెలు మరియు పందుల నుండి మీథేన్ ఉద్గారాలను లక్ష్యంగా చేసుకుని డెన్మార్క్ 2030 నుండి పశువుల ఉద్గారాలపై కార్బన్ పన్నులు అమలు చేయనున్నది. ఈ చొరవ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు గణనీయమైన తగ్గింపును సాధించిన లక్ష్యంగా పెట్టుకుంది. 1990 స్థాయిల నుండి 2030 నాటికి ఉద్గారాలను 70% తగ్గించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ఎదుర్కోవడానికి డెన్మార్క్ యొక్క విస్తృత వ్యూహంలో ఇది భాగం. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉండే డెఫినెట్గా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.